నమస్కారం. రేపు కడప జిల్లా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు అధికారులు కలిసి పుత్తా ఎస్టేట్ బిల్డప్ దగ్గర పుత్తా ఎస్టేట్లో 2 సంవత్సరాల సుపరిపాలన మీద పెద్ద బహిరంగ సభ జరగబోతూ ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం అనే నినాదం మీద ఇవాళ కడప జిల్లాలో రేపు ఉదయం 10 గంటలకు పుత్తా ఎస్టేట్ నందు బిల్టప్ సర్కిల్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఇందులో జిల్లాలోని అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు మరి అధికారులతో కలిసి మమేకమై అభివృద్ధిలో, సంక్షేమంలో, నమ్మకంలో ఏ విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ముందుకు వెళ్ళామో, సంక్షేమ ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందాయి, వాటి వల్ల అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఎంతవరకు నమ్మకం కలిగింది, మనం నమ్మించగలిగినాము ఈ సంక్షేమంతో అని చెప్పేసి, అభివృద్ధితో అని చెప్పేసి రేపు భారీ ఎత్తున బహిరంగ సభ జరగబోతూ ఉంది పుత్తా ఎస్టేట్లో ఉదయం 10 గంటలకు. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కూటమికి సంబంధించిన బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని ఏదైతే మనం 2 సంవత్సరాల కాల పరిమితిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు నమ్మకం కలిగించామో అది ప్రజలకు అధికారుల ద్వారా, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ ద్వారా, అలాగే ఎమ్మెల్యేలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, వీళ్ళందరి యొక్క మన్నలతో, వీళ్ళందరి యొక్క నమ్మకంతో, అభివృద్ధితో మనం రేపు ప్రజలకు వివరించబోతా ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ సేవకుడు ఎస్ గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కడప అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.